కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ఇచ్చిన కార్డుల సంగతి ఏంటి అని ప్రశ్నించారు. సింగరేణి అవినీతి కథ ఇదేనంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు ఇంకా భ్రమల్లో ఉన్నారంటూ పంచులు పేల్చారు కేటీఆర్. పట్టి విక్రమార్క గారు ఆయన ఎంత అందంగా చెప్పిండంటే, ఎంత సిన్సియర్గా చెప్పిండంటే మీరు చూడాలి. ఆ వీడియో పట్టుకొని కార్డు చూడండి, జాగ్రత్తగా పెట్టుకోండి. ఒక 100 రోజులు జాగ్రత్తగా పెట్టుకుంటే దాని తర్వాత మీకు బ్రహ్మాండంగా ఈ స్కీమ్లో ఈ చాలా ముఖ్యమైన కార్డు ఇది. ఈ ముఖ్యమైన కార్డును జాగ్రత్తగా పెట్టుకోండి, 100 రోజులు అన్నీ చాలా అవుతాయి అని చెప్పి ఎంత బాగా చెప్పిండంటే నిజంగా యాక్టింగ్ చూస్తే కమలసం కూడా అడ్డపడాలి. ఢిల్లీ పార్టీలకు మనం చుట్టిస్తే తెలంగాణ ఆగమవుతుంది, మన చుట్టూ వాళ్ళ చేతులు పెడితే తెలంగాణ ఆగమవుతుంది. కాంగ్రెస్ వాడైనా బీజేపీ అయినా ఒకటి సంచులు మోస్తాడు, ఇంకోటి చెప్పులు మోస్తాడు, పెద్ద తేడా ఏం లేదు. ఒకలేమో సంచులు మోసే పార్టీ, ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ. అమిత్ షా రాగానే చెప్పులు ఎక్కడికి నింపుతాడు ఒక ఆయన. ఎవరో మీకు ఎరకన్నా నేను చెప్పాలి. ఈయన లంగ పనులు చేస్తుండు, దొంగ పనులు చేస్తుండే, ఏదో పనులు చేస్తుండని స్టోరీ చేసి వేసేవారికి ఈయన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు గారిచి ఓహో ఆహా ఆహా ఓహో నేడ్చి ఈయన కూడా రజనీకాంత్ లెవెల్లో యాక్టింగ్ చేసి నన్ను కావాలంటే ఇసమిచ్చి చంపుర్రి, నాకు ఇట్లా చేయకూడదు, నేను చాలా మంచోని అని ఈయన యాక్టింగ్ చేసి అక్కడ అట్లా మాట్లాడగానే దొరికిరుగా దొంగలు. వెంటనే నోటీస్, నడు హరీష్ రావు నడు, నువ్వు పోలీసుల ముంగట కూర్చో. దేనికి రాబోయి కూర్చున్నాడంటే 2 ఏళ్ళకి కార్తీక దీపం మీద సీరియల్ ఉంటుంది, దాని లెక్క నడుతుంది కథ. అది గొడవది తెగది రోజు ఒకటే కథ ధారావాహికం. ఇక ఈ సిపాయి ఇప్పుడు హార్వర్డ్ పోతున్నాడు, హార్వర్డ్ పోయి ఆడేం చేస్తాడు, వాళ్ళకు నేర్పించుతాడు పాడేవాడు. అమెరికా వాళ్ళలో కూడా బ్రష్ పట్టించి వాళ్ళకు కూడా అడ్డమైన భాష నేర్పించి లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఇన్ యువర్ ట్రౌజర్స్ బిగ్ లిజర్డ్స్ అంటాడు. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఫ్రెండ్ క్రోకడైల్ ఫెస్టివల్ వివేకం పట్టుకుంటే మీ మంత్రిని మొన్న ఆయన చూస్తే నవ్వొచ్చింది నాకు. ఆయన తిరుగుతూ ఉన్నాడు, మహిళలు అంటే మంచి ఏమై సార్ 2 నెలలకి రోడ్ లేదు, మను లేదు, ఏం చెప్తున్నావు అన్న. గవర్నమెంట్ అడుకోపో అంట. నువ్వేరే గవర్నమెంట్ నాయన, నువ్వే మంత్రి, నువ్వే గవర్నమెంట్ మర్చిపోయాను. ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకా సుమనే ఎమ్మెల్యే ఉన్నాడు. ఏం చెప్పాలి మళ్ళీ? ముఖ్యమంత్రి గారు కూడా నేను మాట్లాడుకుంటా ఇది వరకు మంత్రులు ఉన్న వాళ్ళు పొంగనాలు కొట్టి వేదిక మీద ఉన్నారంట. అంటే ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది.